ఆదికాండం 3వ అధ్యాయము. సర్పము జంతువులలో అత్యంత యుక్తి గలది. అది స్త్రీతో ఇలా చెప్పెను, నిజంగానే దేవుడు మీకు ఈ తోటలోని ఏ చెట్టు ఫలమునైనా తినకూడదని చెప్పాడా? తోటలోని ప్రతి చెట్టు ఫలమును తినవచ్చును దేవుడు చెప్పాడు, కానీ తోట మధ్యనున్న చెట్టు ఫలమును తినకూడదు, దాన్ని తాకకూడదు కూడా. అలా చేస్తే మేము మరణిస్తాము. మీరు మరణించరు. దేవుడు తెలిసి చెప్పాడని నాకు తెలుసు. మీరు ఆ ఫలమును తినగానే మీ కళ్ళు తెరిచి దేవుని వంటి జ్ఞానులు అవుతారు, మంచి చెడులు మీకు గ్రహిస్తారు. స్త్రీ ఆ చెట్టు ఫలము చూడగా అది తినడానికి ఎంతో మంచిదనిపించెను, జ్ఞానం పొందుటకు ఆకర్షణీయురాలై ఉండెను. అందుచేత ఆమె ఆ ఫలము తీసి తిని తన భర్తకు కూడా ఇచ్చెను. అతడు తినెను. తరువాత వారి కళ్ళు తెరవబడెను, వారి నగ్నతను గ్రహించారు. వారు అంజూరపు ఆకులతో వారి శరీరమును కప్పుకొనిరి, నడుమున కట్టుకొనిరి. తోటలో యెహోవా దేవుని స్వరము వినబడెను. దేవుడు మానవుని పిలిచెను, నీవు ఎక్కడ ఉన్నావు? అప్పుడు ఆదాము, మిమ్మును చూచి తిని నాకు మీ స్వరము వినబడగానే భయపడి తిని, ఎందుకంటే నేను నగ్నముగా నుంటిని, అందుచేత దాగినాను. దేవుడు అడిగెను, నీవు నగ్నంగా నున్నావని నీకు ఎవరు చెప్పారు? నేను నిషేధించిన చెట్టు ఫలము తిన్నావా? అప్పుడు ఆదాము, నాతో ఉన్న ఈ స్త్రీ ఆ చెట్టు ఫలము తినమని ఇచ్చిన, నేను తిన్నాను. అప్పుడు దేవుడు స్త్రీతో అడిగాను, నీవు ఇది ఎందుకు చేశావు అని అడగగా, అప్పుడు స్త్రీ, సర్పము నన్ను మోసగించెను, అందుచేతనే నేను తింటిని. అప్పుడు దేవుడైన యెహోవా సర్పంతో చెప్పెను, నీ దుష్కార్యము వలన నీవు సర్వ జంతువుల కంటే శపించబడిన దానవై ఉందువు. నీవు నీ నడుముతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో ఇలాగ చెప్పాను, నీవు ప్రసవ సమయంలో అపారమైన నొప్పిని అనుభవించెదవు, ఆ వేదనతో పిల్లను కందువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. నీ భర్త నీ మీద అధికారము కలిగి ఉండును. అప్పుడు దేవుడైన యెహోవా ఆదాముతో ఇలాగ చెప్పాను, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలమును తింటివి కనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. నీ ప్రయాసంతోనే నీ బ్రతుకు దినములన్నీ పంట తిందువు. నీవు జీవించు దినములన్నీ కష్టపడి భోజనము సంపాదించుదువు. మట్టియే నీ ఆధారము. నువ్వు మట్టి నుండి వచ్చితివి కనుక మట్టియే తిరిగి చేరుదువు. మానవుని ఏదేను తోట నుండి పంపి భూమిని సేద్యపరచుటకు ఆదామును స్త్రీని తోట నుండి వెలివేశాను. ఆదాము జీవవృక్షమును తీసి తినునేమో అని ఆ తోటను కాపాడుటకు ఆ ద్వారము దగ్గర కెరూబులను అగ్ని జ్వాలలతో ఉన్న ఖడ్గములను ఉంచాడు. మానవుడు తన క్షమించలేని తప్పుతో దేవుని నుండి విడిపోయిన ఆరంభం.